హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడిన ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన కీ అనేది నెక్స్ట్ సొల్యూషన్స్ అనేది మీకు అందజేస్తున్నాను. ఈ కీ మరియు సొల్యూషన్స్ అనేది కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఎక్స్పర్ట్సే రాయించబడినవి, నెక్స్ట్ వాళ్ళచే చెప్పించబడినవి. అయితే మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథ్స్ మటుకు నేనే తయారు చేశాను. సో వాటి యొక్క ఆన్సర్స్ ఈరోజు మనం చెక్ చేద్దాం ఒకసారి. తొంభై 5 × 24 = 4 - 1. ఇప్పుడు 24 నాళ్ళ 96, 96లో 1 వేస్తే 95, అంటే 95 = × అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 8 9ల 72 + 9 81 కనుక ఇంటూ ప్లస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 40 = 15 3 45 + 5 45, అంటే మనకి క్లియర్గా తెలిసింది 15 3 45 + 5 అంటే 45 - 5, 45లో అయితే 40 కనుక = కనుక థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 728ని 8తో భాగిస్తే మనకి 91 వస్తుంది కనుక 91 = 13 7 91. నెక్స్ట్ 16 + 5 21 7 3 21 కనుక ప్లస్ ఇంటూ. నెక్స్ట్ 12 8 96 96 576 కనుక ఇంటూ. నెక్స్ట్ 101 = 14 ఏళ్ళ 98 + 3 90 101 కనుక ఇంటూ ప్లస్. 8వ యాడ్ స్కోర్, అంటే ఈ 4 ఆప్షన్స్ మనం ఏది చేసినా సరే రావట్లేదు కనుక యాడ్ స్కోర్. నెక్స్ట్ 54 5ల 270 = 27 10ల 270. 30లో 3 తీస్తే 27 9 3 27 కనుక ఇంటూ. నెక్స్ట్ 11వది మనకి ఆన్సర్ 20 మాట. దీని సొల్యూషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ 12వది, ఈ రెండు కలపండి. 32 42 42 అంటే 7 6 42. నెక్స్ట్ ఈ రెండు కలపండి. 56 7 8 56 అంటే పై రెండు కలిపేసి 7తో డివైడ్ చేయాలన్నమాట. 25 14 42 7 6 42 7తో భాగిస్తే. నెక్స్ట్ 38 18 56 7తో భాగిస్తే 7 8 56. అదేవిధంగా 89 16 రెండు కలిపితే 105 7 1 7 15. ఇదే విధంగా పైది కూడా అంతే. 13 19 32 8తో భాగించాలి. 8 4 32. 80 80ని 8తో భాగిస్తే 10. అదేవిధంగా 128 + 32 130 160 160ని 8తో భాగిస్తే 160/8 అంటే 8 20 160 కనుక ఇది 8తో భాగిస్తున్నాడు, ఇది 7తో భాగిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 2 4 4 16 16 48. అదేవిధంగా 8 4 32 32 64 64 6 384. అదేవిధంగా 3 6 6 4 24 24 48. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా మనం గుణించాలి. వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్ నెంబర్స్. నెక్స్ట్
యా, ఇప్పుడు మొదటి దానికి చివరి దానికి డిఫరెన్స్ చూడండి. 42, 38 డిఫరెన్స్ ఎంత మనకి? 4. 4 11 44. ఇప్పుడు 28కి 23కి మొదటి దానికి చివరి దానికి డిఫరెన్స్ 5. 5 11 55. ఇప్పుడు 37కి 39 డిఫరెన్స్ ఎంత? 2. 2 11 22. నెక్స్ట్ 3 × 4 × 8 ఈ మూడింటిని గురించి వచ్చిందని 2తో భాగించాలి. 3 4 12, 12 96, 96లో సగం 48, 5 10, 10 7 70, 70లో సగం 35. కనుక 15 ఆన్సర్ 2. నెక్స్ట్ చూడండి, అది 7 మాట. 7 2 14 ప్లస్ 1 కలిపితే 15, 15 2 30 ప్లస్ 1 కలిపితే 31, 31 2 62 ప్లస్ 1 కలిపితే 63, 63 126, 126 ప్లస్ 1 127, 127 254 ప్లస్ 1 కలిపితే 255. నెక్స్ట్ 3 27 9 39 ఇది ఆన్సర్ వచ్చింది. దీని ఆన్సర్ డిస్క్రిప్షన్ పెడతాను, చూడండి ఒకసారి. 1 + 2 3, 2 + 3 5, 5 + 3 + 5 8, 8 + 5 13. కనుక ఆన్సర్ 13. 12 7 84. కనుక ఆ 7ని ఇంటూ 2 చేసాడు, 7 2 14. 9 9 81, ఆ 9ని ఇంటూ 2 చేసాడు 18. 11 8 88, ఆ 8ని ఇంటూ 2 చేస్తే 16. ఆన్సర్ 16. నెక్స్ట్ 1 1 5 1 5, 6 1 6, 5 + 6 11. అదేవిధంగా 6 4 24. అంటే నేనేం చెప్తున్నానంటే మొదటి కాలము చివరి కాలము. మొదటి కాలం చూడండి 5 1 5, చివరి కాలం చూడండి 6 1 6, 2 కలిపితే 11. మొదటి కాలం చూడండి 6 4 24, చివరి కాలం చూడండి 3 6, 24 6 30. అదేవిధంగా 3 5 15, 4 3 12, 15 12 27 ఆన్సర్. నెక్స్ట్ 21. 8 5 13, 13లో అయితే ఇస్తే 8. నెక్స్ట్ 3 3 6, 6లో ఎంత ఇస్తే 4. నెక్స్ట్ 6 6 12, 12లో 1 తెస్తే 1, ఇంకొకటి ఉంటుంది. 8 8లో 4 తెస్తే 4, మళ్ళీ 4, అంటే 4 4 1 4 8. ఇది నోట్ లెక్క. నెక్స్ట్ 5 3 8, 8 3 11, 11లో మనం 8 తెస్తే 3, అంటే ఆప్షన్లో 3 ఉండాలి, ఫస్ట్ ఆప్షన్. అన్నింటిలో కూడా 3 ఉంది. నెక్స్ట్ 6 6 12, 12లో 8 తెస్తే 4. నెక్స్ట్ 7, 7లో మనం ఎంత తీయాలి? ఇప్పుడు 17, 17లో మనం ఎంత తీయాలి? 8 తీయాలి, కనుక 9. కనుక ఆప్షన్ 2. నెక్స్ట్ x × x x², x² మనకి 343ని 28తో గుణిస్తే మనకి 9604 వస్తుంది. 9604 దేని యొక్క వర్గము? 98 యొక్క వర్గం. కనుక ఆన్సర్ 98. ఇక్కడ చూడండి 5 + 0, 5లో 0 తెస్తే 5. నెక్స్ట్ 3 2 5, 5లో 0 తెస్తే 5, అంటే 2 5లు వస్తుంది అనే చోట్ల. నెక్స్ట్ 4 5 9, 9లో 5 ఇస్తే 4, అన్నింటిలో కూడా 455 ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాం 12లో 2 7 ఎంత? 9, 9లో 0 తెస్తే 9, అన్నింటిలో కూడా 9 లేదు. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంది, అంటే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ 5 8 13, 13లో 2 తెస్తే 1, కనుక ఆప్షన్ 3. నెక్స్ట్ a² - b², a² - b² అంటే ఏంటి? a + b × a - b. ఆల్రెడీ కింద a - b ఉంది కనుక a - b క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది 43 + 34. 43 34 ఎంత? 74, 77. కనుక ఆన్సర్ 77. నెక్స్ట్ 26, 7 9 63. మనకి పాయింట్ అక్కడ ఇక్కడ 3 స్థానాలు, పాయింట్ తర్వాత ఇక్కడ 5 స్థానాలు, మొత్తం పాయింట్ తర్వాత 8 స్థానాలు ఉండాలి. ఈ 63తో కలిపి 8 స్థానాలు ఉండాలి. థర్డ్ ఆప్షన్లో పాయింట్ తర్వాత ఈ 63తో పాటు 8 స్థానాలు ఉన్నాయి, కనుక ఆప్షన్ 3. నెక్స్ట్ 225 రూట్ అంటే 15, 15 5ల 75, 6 7ల 42, 75 42 -8, కనుక చేస్తే 109 ఆన్సర్. నెక్స్ట్ 512/100/30
2. 512 32తో భాగిస్తే మనకి 16 వస్తుంది అనమాట. నెక్స్ట్ 29. 5 స్క్వేర్ అంటే 25, 25ను 144, 169. 169ని 13తో భాగిస్తే 13 13ల 169, కనుక ఆన్సర్ 13. 3x ప్లస్ 1 344. 1 అనేది అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 3x 243. 243 అంటే 3/5, ఎందుకంటే 3 9 9 20 21 81 81 243, కనుక ఆన్సర్ 5. క్రికెట్లో మనకి పరుగులు ఉంటాయి, ఫుట్బాల్లో మనకి గోల్స్ ఉంటాయి. గోల్స్ వేయాలన్నమాట, అందుకే గోల్ కీపర్ అంటారు. గోల్స్ ఉంటాయి అన్నమాట. పలక బల్పం అంటే పలక మీద బల్పం ఉండాలి ఖచ్చితంగా. పలక మీద రాయాలంటే బల్పం ఉండాలి, పుస్తకం రాయాలంటే కలం ఉండాలి, కనుక పలక బల్పం పుస్తకం కలం. ఎముక అనేది ఏంటి? అస్థిపంజరంలో ఉంటుంది. రక్తం ఎక్కడ ఉంటుంది? నరంలో ఉంటుంది. నరం, అందుకే నరం చెట్లలో రక్తం వస్తుందన్నమాట. నెక్స్ట్ హాస్పిటల్ ఎవరు ఉంటారు? డాక్టర్ ఉంటారు. స్కూల్లో ఎవరు ఉంటారు? టీచర్ ఉంటారు. డాక్టర్ ఉంటేనే హాస్పిటల్కి విలువ, అదేవిధంగా టీచర్ ఉంటేనే స్కూల్కి కూడా విలువ. ఆ విధంగా కూడా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ తాళం కప్ప తాళం చెవి, ఆ రెండు ఉంటేనే రెండు మంచి వస్తాయి. కుర్చీ ఉంటేనే టేబుల్ అవసరం, టేబుల్కి కుర్చీ అవసరం. వృత్తము అంటే వృత్తాన్ని మనం ఒక మొత్తం అంతా కొలిస్తూ వచ్చేది వృత్త పరిధి. చతురస్రం అంతా కొలిస్తూ వచ్చేది చుట్టుకొలత. వీడియో క్యాసెట్ అంటే వీడియో మనం వేయాలంటే ఒకప్పుడు క్యాసెట్లు వేసేవాళ్ళు. కంప్యూటర్లో కూడా మనం ఏదైనా వీడియో వేయాలంటే ఫ్లాఫీ డిస్క్ ఉండమాట. డిస్కులు రాని పూర్వం అంటే ఫ్లాఫీలు ఉండేమాట. ఫ్లాఫీ అంటారు వాటిని, ఇప్పుడు వాడట్లేదు. థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించేది హైగ్రోమీటర్. బస్సు నడాలంటే డ్రైవర్ ఉండాలి. అదే విమానం నడవాలంటే పైలట్ ఉండాలి. బెల్లం తీయగా ఉంటుంది, మిర్చి కారంగా ఉంటుంది. 41 చూడండి. 41 కరెక్ట్గా మనకి మధ్యలోను, నెక్స్ట్ కరెక్ట్గా మధ్యలోను చివరిలోను మనకి ఇది టచ్ చేస్తుంది. మధ్యలోను చివరిలోను కరెక్ట్గా టచ్ చేసేది ఏంటంటే 4th ఆప్షన్. బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మధ్యలోను చివరిలోను అంటే అది కరెక్ట్గా దానికి అటాచ్ చేస్తే అది కంప్లీట్ ఫిగర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ దీనికి చూడండి, ఇప్పుడు మనకి అడ్డుగీతలు రావాలి ఖచ్చితంగా. అన్నింటిలో కూడా అడ్డుగీతలు ఉన్నాయి. అడ్డుగీతలు ఎలా ఉన్నాయి? దగ్గరగా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. అడ్డుగీతలు దగ్గరగా ఉండాలి, చిన్నది ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అంటే సెకండ్ కానీ థర్డ్ కానీ అవుతుంది. ఇప్పుడు మనకి చూస్తే 3 బొమ్మలో కూడా చిన్న గీత ఉంది. చిన్న గీత ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది, కనుక ఆన్సర్ 3. ఇంకో లాజిక్ ఏంటంటే మనకి చివర్లో చిన్న ఖాళీ ప్రదేశం ఉంది ప్రతి భాగంలోనూ. మనకు ఆప్షన్లో చివరి ఖాళీ ఉన్నది ఓన్లీ 3. నెక్స్ట్ 43 చూడండి. ఈ 4th బొమ్మ కరెక్ట్గా దానికి అటాచ్ చేస్తే మనకు ఒక స్టార్ వస్తుంది. మనకు ఎగ్జాక్ట్గా ఒక స్టార్ వస్తుంది. అంటే స్టార్ రావడానికి మనకి ఆ కొమ్ము ఒకటే ఉంది. అంటే అటు సైడే మనకు ఆ కొమ్ము ఉండాలి, ఇంకా ఇటు సైడ్ కూడా ఉండకూడదు. అంటే మనకి ఏంటంటే లెఫ్ట్ రైట్ కార్నర్లో ఉండాలన్నమాట. లెఫ్ట్ రైట్ బాటమ్ కార్నర్లో ఉంటే మనకి అప్పుడు అదొక స్టార్ అవుతుంది అన్నమాట. కనుక ఆన్సర్ 4. ఇది చూడండి, సేమ్ డిజైన్ ఎక్కడ ఉందో చూసుకుంటే చాలు. సేమ్ డిజైన్ మనకి 4th ఆప్షన్లో ఉంది, కనుక ఆప్షన్ 4. చూడండి, నిలువు గీతలు ఉంటే అదేంచి గీతలు ఏంచి కుడి నుండి ఎడమకి కిందకు వచ్చాయి. ఇప్పుడు మనకి ఏంటి? అడ్డుగీతలు ఉండాలి. అడ్డుగీతలు ఎందులో ఉన్నాయి? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది 4th ఆప్షన్. చూడండి, 4th ఫిగర్ అలా అటాచ్ చేస్తే అది ఒక కంప్లీట్ ఫిగర్గా ఉంటుంది అన్నమాట. మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక కంప్లీట్ ఫిగర్గా ఉంటుంది, కనుక ఆప్షన్ 4. నెక్స్ట్ ఈ 4 ఆప్షన్స్లో కూడా మనకి ఇచ్చిన బొమ్మలో బాటంలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ కూడా అదే ఉండాలి ఫిగర్. అంటే ఇటు సైడ్ ఎంతైతే సైజ్ ఉండాలో అంత కూడా అక్కడ కూడా అంతే సైజ్ ఉండాలి. లేదంటే దీన్ని మిర్రర్ ఇమేజ్ అని కూడా అనొచ్చు. మిర్రర్ ఇమేజ్ చూస్తే మనకి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చిన ఫిగర్లో 4th ఆప్షన్ కరెక్ట్గా సరిపోతుంది. 4th ఆప్షన్ కరెక్ట్గా దాన్ని జాయిన్ చేస్తే మనకి ఒక కంప్లీట్ ఫిగర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసారు, ఇక్కడ డ్రాయింగ్ చేసుకుని నాకు కరెక్ట్గా 4th ఆప్షన్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది చెప్తాను చూడండి. ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్ రావాలి, కలర్ పోవాలి. రాంబస్ కింద రాంబస్ రావాలి, కలర్ రావాలి. సేమ్ ఇప్పుడు అంతే. రాంబస్ కింద రాంబస్ రావాలి, కలర్ పోవాలి. ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్ రావాలి, కలర్ రావాలి. అంటే అదే మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ తప్పించి ఇంకెక్కడా లేదు, కనుక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్
ఇది చూడండి, అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ 4 ఇస్తారు ఫిగర్స్. ఈ 4 మనకి భిన్నమైనది గుర్తించాలి, ఆడ్ మ్యాన్ అవుట్. అన్నీ కూడా భుజం మీద ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆప్షన్ వెట్టెక్స్ మీద ఉన్నాయి. అన్నీ 3 చూడండి, 5 భుజాలు 5 సర్కిల్స్, ఇక్కడ 3 భుజాలు 3 సర్కిల్స్, 4 భుజాలు 4 సర్కిల్స్, 6 భుజాలు 6 సర్కిల్స్. కానీ ఇక్కడ మనకు తేడా ఏంటి, అన్నీ కూడా భుజం మీద ఉంటాయి, ఇది మటుకు వెట్టెక్స్ మీద ఉంది, కనుక అది రాంగ్ ఆన్సర్, కనుక ఆడ్ మ్యాన్ అవుట్. అన్నీ 2 గీతలే, కానీ ఏంటంటే మూడోది ఆప్షన్ చూస్తే అది కొంచెం దూరంగా ఉన్నాయి, కనుక ఆడ్ మ్యాన్ అవుట్. ఇప్పుడు ఇది చూడండి, క్లియర్గా చెప్తాను. మనకి పెద్ద సర్కిల్కి మధ్యలో గీతకి మధ్యలో 2 ఉన్నాయి ఫస్ట్ దాంట్లో, కానీ మిగతా అన్నింటిలో కూడా పెద్ద సర్కిల్కి మధ్యలో గీతకి 1 ఉంది ప్రతిదాని కూడా, కనుక ఆప్షన్ 1 ఆన్సర్, ఎందుకంటే అది 2 ఉన్నాయి. అన్ని గీతలు మనకి ఒకలా ఉంటే థర్డ్ ఆప్షన్లో గీతలు ఇటు సైడ్ ఉన్నాయి, కనుక ఆడ్ మ్యాన్ అవుట్ అది మాట. ఇది సింపుల్. ఇది ఎలా తిరుగుతుందంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. 1వ డయాగ్రామ్, 2వ డయాగ్రామ్ కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, 3వ డయాగ్రామ్ కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, కానీ 4వ డయాగ్రామ్ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, కనుక అది ఆడ్ మ్యాన్ అవుట్. ఇది కూడా చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ ఫిగర్లో 5 ఉన్నాయి, సెకండ్ ఫిగర్లో 4 ఉన్నాయి, థర్డ్ ఫిగర్లో 5 ఉన్నాయి యారో మార్క్స్, ఫోర్త్ ఫిగర్లో కూడా 5 ఉన్నాయి, కానీ సెకండ్ ఫిగర్లో 4 ఉన్నాయి, కనుక ఆప్షన్ 2. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో ఉన్న సర్కిల్, డాట్ సర్కిల్ అనేది మనకి ఎలా ఉందంటే యారోకి సర్కిల్కి మధ్యలో ఉంది, సెకండ్ ఫిగర్లో కూడా యారోకి సర్కిల్ మధ్యలో ఉంది, ఫోర్త్ ఫిగర్లో కూడా యారోకి సర్కిల్ మధ్యలో ఉంది, కానీ థర్డ్ ఫిగర్కి వచ్చేసరికి అక్కడ లేదు, కనుక ఆడ్ మ్యాన్ అవుట్. అది అన్నీ పైకి ఉన్నాయి, వి 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 వి, కానీ 3వ వచ్చేసరికి వి అనేది కిందకు ఉందన్నమాట, కనుక ఆప్షన్ 3. చూడండి, ఏ కావాలంటే మనకి 3 లైన్ సెగ్మెంట్స్ కావాలి, అంటే రేఖాఖండాలు కావాలి. ఎఫ్ కావాలన్నా 3 రేఖాఖండాలు కావాలి, జెడ్ కావాలన్నా 3 రేఖాఖండాలు, కానీ ఈ కావాలంటే 5 ఉండాలన్నమాట, లేదంటే 4 ఉండాలి, కనుక ఆప్షన్ 4. ఇక్కడ ఏఈ ఐఓయు ఓవెల్స్ ఇచ్చాడు, పి అనేది కాన్సనెంట్, కనుక ఆన్సర్ 1. ఎస్. ఇప్పుడు మీరు ఏంటంటే 61 ఈ 5 ఉన్నాయి, ఈ 5లో మనం ఏవైనా 3 ఎంచుకొని మనం ఒక సర్కిల్ని ఫామ్ చేయాలన్నమాట. సర్కిల్ని ఫామ్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం పేపర్ నేను చెప్పేటప్పుడు ఈ సర్కిల్స్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్స్ మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే తెలుగు మీడియం పేపర్ ఆల్రెడీ నేను కీపెట్టాను, కనుక వాటికి సొల్యూషన్ చేయడానికి అవ్వట్లేదు, కనుక ఇంగ్లీష్ మీడియం పేపర్ నేను NMMS ఇంగ్లీష్ మీడియం పేపర్ పెడతాను. అప్పుడు దాంట్లో మీరు కావాలంటే ఈ బొమ్మ ఏ విధంగా ఏర్పడిందో చూసుకోవచ్చు. లేదు అన్నా సరే కంప్లీట్ ద స్క్వేర్స్ అనే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్లో చూసినా సరే మీకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఓన్లీ ఆన్సర్స్ చూద్దాం. 61, 2 అంటే 2వ ఫిగరు, 4వ ఫిగరు, 5వ ఫిగర్, ఈ 3 ఫిగర్స్ తీసుకొని మనం చక్కగా డ్రా చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఏమొస్తుంది, చతురస్రం వస్తుంది, ఒక స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 1వ, 3వది, 5వది, ఈ 3 ఫిగర్స్ తీసుకుంటే మనకి ఒక స్క్వేర్ అనేది వస్తుంది. 63. 1వది, 2వది, 5వది, ఈ 3 ఫిగర్స్ తీసుకుంటే మనకు ఒక స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th ఆప్షన్ 64, 4th ఆప్షన్ 1వది, 4వది, 5వది, ఇది తీసుకుంటే మనకి ఒక కంప్లీట్ స్క్వేర్ అనేది వస్తుంది. 65. 2వది, 3వది, 4వది, ఈ 3 మనం ఫిగర్ తీసుకుంటే ఒక కంప్లీట్ స్క్వేర్ అనేది వస్తుంది. 66. 1వది, 3వది, 5వది, ఈ 3 ఫిగర్స్ తీసుకుంటే మనకు ఒక స్క్వేర్ అనేది వస్తుంది. ఈ 3 ఫిగర్స్ తీసుకొని మనకి ఒక స్క్వేర్ అనేది వస్తుంది. 68. 2, 3, 5, 2, 3, 5 తీసుకొని మనకి ఒక కంప్లీట్ స్క్వేర్ అనేది వస్తుంది. 69, 3, 1, 3, 5, ఈ 3 ఫిగర్స్ తీసుకుంటే మనకి ఒక స్క్వేర్ అనేది వస్తుంది. ఏ విధంగా మనం తీసుకోవాలనేది నేను కంప్లీట్ ద స్క్వేర్ ఫిగర్స్ అనే ఒక టాపిక్ పెట్టాను, ఒకసారి అది మీరు వీడియోస్లో చెక్ చేస్తే మీకు ఉంటుంది. 1, 2, 4, 1, 2, 4, ఈ 3 ఫిగర్స్ తీసుకొని మనకి ఒక కంప్లీట్ స్క్వేర్ అనేది వస్తుంది. చూడండి, అనాలజీ అంటే ఫస్ట్ 2 ఫిగర్స్ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ 2 ఫిగర్స్ మనం ఆన్సర్స్ పెట్టాలన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకి 6 భుజాలు ఉన్నాయి, కనుక లోపల 6 సర్కిల్స్ వచ్చాయి. మరి రెండో దాంట్లో 4 భుజాలు ఉన్నాయి, కనుక 4 సర్కిల్స్ రావాలి. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని 4 సర్కిల్స్ వచ్చాయి. బాగా అబ్జర్వ్ చేస్తే 1 నుండి ఏకి బీకి అబ్జర్వ్ చేస్తే భుజాలకు ఎదురుగా మనకి సర్కిల్స్ ఉన్నాయి, కనుక ఇక్కడ కూడా భుజాలకు ఎదురుగా సర్కిల్స్ ఉండాలి, కనుక ఆప్షన్ 2. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చూస్తే మనకి బ్లాక్ ముందుంది, అది క్లాక్ వైజ్లో
యాంటీ క్లాక్ వైజ్లో 1 2 తిరిగింది. అదేవిధంగా సి నుండి డి కూడా 1 2 తిరగాలి కనుక ఆప్షన్ 1. ఏ నుండి బీకి అబ్జర్వ్ చేస్తే 73 మనకి 1 2 3 3 దగ్గర కట్ అయ్యాయి. అంటే సి నుండి డి కూడా 3 దగ్గర కట్ అవ్వాలి. అంటే ఏ నుండి బీకి అబ్జర్వ్ చేస్తే 2 విడిపోయి ఇక్కడ కూడా విడిపోయి 3 చోట్ల కట్ అవ్వాలి. 3 చోట్ల కట్ అవ్వాలంటే ఆప్షన్ సి చూడండి, విడిపోయింది 3 చోట్ల కట్ అయింది. 1 2 3 కనుక ఆప్షన్ 2. ఏదైతే మొక్క మనం గీసామో ఆ మొక్క చిన్న మొక్క ఎగిరిపోతుంది ఏ నుండి బీకి. సి నుండి కూడా ఆ చిన్న మొక్క ఎగిరిపోవాలన్నమాట. అంటే ఆప్షన్ బి అంటే 2. ఈ 2 విడిపోయి రివర్స్ అయ్యి ఒక చుక్క దగ్గర కలుసుకోవాలి. ఈ 2 విడిపోయి రివర్స్ అయ్యి ఒక చుక్క దగ్గర కలుసుకోవాలి. అంటే ఆప్షన్ 4. ఇప్పుడు యారో మార్క్ అనేది మనకి క్లాక్ వైజ్లో 1 2 3 తిరుగుతుంది. ఇది కూడా 1 2 3 అంటే కిందకి రావాలి. యారో మార్క్ కిందకి ఉన్నది ఒకటో ఉంది, ఓన్లీ 4th ఆప్షన్. ఇప్పుడు చూడండి, త్రిభుజం అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి తిరిగింది. ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఒకసారి తిరగాలి. అంటే మనకి 1 2 3 అవ్వచ్చు. ఇప్పుడు మిగతా ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తే ఎల్ అనేది మనకి 1 2 3 4 అంటే పైకి 4 సార్లు వెళ్ళింది. అది క్లాక్ వైజ్లో. ఇక్కడ కూడా క్లాక్ వైజ్లో 4 సార్లు వెళ్ళాలి. అదే డైరెక్షన్లో వెళ్ళాలి. 1 2 3 4 అంటే మనకి 3rd ఆప్షన్. మళ్ళీ ఇచ్చాడు సేమ్ కనుక ఓకే. ఈ 75 76 77 ఆల్రెడీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తున్నాయి. నెక్స్ట్ 78 చూద్దాం. 2 ఉన్నాయి ఇక్కడ చిన్నవి, 2 కొనలు ఉన్నాయి, అది 3 కొనలు అయింది. నెక్స్ట్ 4 కొనలు ఉన్నది 5 కొనలు అవ్వాలి. 5 కొనలు అవ్వాలంటే 4th ఆప్షన్. ఈ సర్కిల్ డాట్ 2 కూడా మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ యారో మార్కు సర్కిల్ కూడా మధ్యలోకి వెళ్ళిపోవాలి. మధ్యలోకి వెళ్ళిపోవాలంటే ఆప్షన్ 4 అలాగ ఉండాలి. ఆ లైన్ మటుకు అలాగ ఉండాలి. 4th ఆప్షన్. ఎస్ ఇట్సే తిరిగింది, ఈ ఎస్ ఇట్సే తిరిగింది. ఆ 2 ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇక్కడ కూడా ఆ 2 ఎక్స్చేంజ్ అవ్వాలి, 3 ఇట్సే తిరగాలి. 2 ఎక్స్చేంజ్ అవ్వాలి, 3 ఇట్సే తిరగాలి. సేమ్ అదే విధంగా ఎక్స్చేంజ్ అవ్వాలి. అంటే 4 ఆప్షన్ 4. సిరీస్ 28కి 5 కలుపుతున్నాడు, నెక్స్ట్ 2 తీసేస్తున్నాడు. మళ్ళీ 5 కలుపుతున్నాడు, మళ్ళీ 2 తీసేస్తున్నాడు. అర్థమైందా? 28కి 5 కలుపుతున్నాడు అంటే 33 అయింది. మళ్ళీ 2 తీసేస్తున్నాడు 31. మళ్ళీ 5 కలుపుతున్నాడు 36. మళ్ళీ 2 తీసేస్తున్నాడు అంటే 34. మళ్ళీ 5 కలుపుతాం 39. నెక్స్ట్ 125 మైనస్ ఎంత ఇస్తే 80 వస్తుందో చూసుకోవాలి. 45 తక్కువ. నెక్స్ట్ మళ్ళీ 30 తక్కువ. నెక్స్ట్ 20 తక్కువ. నెక్స్ట్ 15 తక్కువ. కనుక 5 ఆన్సర్. ఫస్ట్ దాంట్లో 40 తీసాడు, తర్వాత 30 తీసాడు, తర్వాత 20 తీసాడు, తర్వాత 15 తీయాలి. 15 తీస్తే 5 ఆన్సర్. నెక్స్ట్ 94. నెక్స్ట్ 84. 83ది డిస్క్రిప్షన్ ఇస్తాను సొల్యూషన్ కావాలంటే. 84 240ని 1తో భాగిస్తే 240 వస్తుంది. మళ్ళీ 240ని 2తో భాగిస్తే 120 వస్తుంది. 120ని మనం 3తో భాగిస్తే 40 వస్తుంది. మళ్ళీ 4తో భాగిస్తే 10 వస్తుంది. 5తో భాగిస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 2, 7, 27, 107, 427. 2కి 5 కలిపారు. నెక్స్ట్ 20 కలిపారు. నెక్స్ట్ 80 కలిపారు. 5, 20, 5 4 20, 5 4 20. నెక్స్ట్ 24 80, 84 360, 84 320, 324 324 1280. 427కి 1280 కలిపితే మనకి 17,7 వస్తుంది అన్నమాట. 17,7. నెక్స్ట్
54కి 9 కలుపుతున్నాడు. నెక్స్ట్ 7 తీసేస్తున్నాడు. మళ్ళీ 9 కలిపితే 55, మళ్ళీ 7 తీస్తే 49, మళ్ళీ 9 కలిపితే 56, మళ్ళీ 5 తీసేస్తున్నాడు. మళ్ళీ 6 కలుపుతున్నాడు, మళ్ళీ 5 తీసేస్తున్నాడు. ఆ విధంగా చూసుకుంటే 55 ఆన్సర్. 9 కలుపుతున్నాడు, 8 తీసేస్తున్నాడు. 9 కలుపుతున్నాడు, 8 తీసేస్తున్నాడు. 7 నెక్స్ట్ 8 కలుపుతాడు, 7 తీసేస్తాడనమాట. ఆ విధంగా. నెక్స్ట్ ఇది చాలా చాలా మంచి బిట్టు, అసలు ఎక్కడ కూడా దొరకదు మనకి. చూడండి చెప్తాను. 87 6 6 6 6ల 36, 3 6 3 6ల 18, 1 8 1 8ల 8, ఆన్సర్ 8. చాలా మంచి లాజిక్ చూసారా. 6 6ల 36, 3 6ల 18, 1 8ల 8, ఆన్సర్ 8. నెక్స్ట్ ఇది ఆల్టర్నేట్ సిరీస్ అన్నమాట. అంటే ఒక దాన్ని వదిలేసి ఇంకో దాన్ని చూడాలి. 20 19 అంటే 1 తీసాడు, 19 10 అంటే 2 తీసాడు, 17 14 అంటే 3 తీసాడు, 14 ఎంత తీయాలి 4 తీయాలి, అంటే 14 4 తీస్తే 10, ఫస్ట్ డాష్లో 10 వస్తుంది. నెక్స్ట్ 20 16 అంటే 4 తీసాడు, 16 13 అంటే 3 తీసాడు, 13 11 అంటే 2 తీసాడు, 11 అంటే ఎంత తీయాలో 1 తీయాలి, అంటే 11 1 తీస్తే 10 అంటే 10 10 ఆన్సర్. నెక్స్ట్ ఇది స్క్వేర్లు. 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 9 స్క్వేర్ 11 స్క్వేర్ కనుక 121. నెక్స్ట్ 6 ఏళ్ళ 12 + 1 13, 13 ఏళ్ళ 26 + 2 28, 28 మూల 20 ఏళ్ళ 56 + 3 59, 59 ఏళ్ళ 118 + 4 118 + 4 122 కనుక ఆన్సర్ 122. ఇది ఫ్రెండ్స్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వాటి ఆన్సర్స్ రాస్తాను. ఇప్పుడు శాట్ చూద్దాం. స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఘర్షణకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కాదు ఏంటి? ఘర్షణ బలం వస్తువు స్పర్శ వైశాల్యంపై ఆధారపడుతుంది. తప్పు. ఘర్షణ బలం అభిలంబ బలంపై ఆధారపడుతుంది. ఘర్షణ 2 తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. ఘర్షణ బలం ఉపరితల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. రైటే. తలానికి లంబంగా కాంతి కిరణం పతనం చెందినప్పుడు పరావర్తన కోణం 0 degrees. ఈ కారు ఎడమవైపు కుడివైపు నుండి ఎడమవైపు వెళ్తుంది. కారు చలనం ఏ దిశలో ఉండును? మిథ్యా ప్రతిబింబాలను మాత్రమే ఏర్పరచగల దర్పణాలు సమతల దర్పణం, కుంభాకార దర్పణం. మిథ్యా ప్రతిబింబాలు మాత్రమే ఏర్పరుస్తాయి. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో వాడు ద్రవము, పాదరసం మరియు ఆల్కహాల్. 96 యాడ్ స్కోర్, ఎందుకంటే దీనికి ఆన్సర్స్ లేవు. యాడ్ స్కోర్ 97 ఒక బస్సు వేగం 52 km/గంట, ఒక కారు వేగం 45 km/s, ఒక వ్యాను 60 km దూరాన్ని 40 సెకండ్లో ప్రయాణించింది. ఇప్పుడు ఏది ముందు వెళ్తుంది, ఏది తర్వాత ఉంది? ఈ రెండింటిలో కారు వేగం వెళ్తుంది, ఎందుకంటే సెకండ్కి 45 మీటర్లు వెళ్తుంది. అంటే 60 ఒక నిమిషానికి మనకి ఇంటూ 45 ఇంటూ 60 చేయాలి. ఒక గంటకి ఇంకా ఎక్కువ మాట. అందుకని కారు కన్నా బస్సు కన్నా వ్యాన్ కన్నా కారు వేగలుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ రెక్కల చలనం ఏంటంటే మనకి భ్రమణ చలనం, ఎందుకంటే భ్రమిస్తుంది. వింటి నుండి వదిలిన బాణము స్థానాంతర చలనం. నెక్స్ట్ బట్టల్లో కుట్టు మిషను భ్రమణ చలనము, స్థానాంతర చలనం. నెక్స్ట్ భూమిని సూర్యుని చుట్టూ తిరిగేది డోలన చలనం. నెక్స్ట్ ఇళ్లలో బల్బులను సమాంతరం కలుపుతారు. బల్బును సమాంతరం కలిపిన కాంతివంతంగా పెరుగుతుంది, అందుకే ఇళ్లలో సమాంతరంగా కలుపుతారు. నెక్స్ట్ ఆర్ద్రత హైడ్రోమీటర్ ఇందాక మనకి మెంటల్ ఎబిలిటీలో వచ్చింది. వర్షపాతము రెయిన్ గేజ్ అంటారు. రెయిన్ గేజ్తో కొలుస్తారు. పవన వేగాన్ని మనకి ఎనిమోమీటర్తో కొలుస్తారు. ఉష్ణోగ్రతను 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్తో కొలుస్తారు. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఇచ్చిన పటంలో ఒకే పదార్థం ఒకే పరిమాణంతో చెందిన 2 వస్తువులు. X భారం గల ఇనుప మేకపై వైపై 1 kg భారం గల ఇనుప స్క్రూ ఉంచబడింది.
దీనిపై పేను ఉంటుంది. దేనిపై ఉంటుందంటే ఎక్స్పై ఉంటుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే మనకి కింద ఎక్కువ ఉంది కనుక పడిపోద్ది. 102 యాడ్ స్కోర్. థర్మోప్లాస్టిక్ను వేడి చేసినప్పుడు మృదువుగా మారును. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు స్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. 2 కూడా సరైనవే. ఐరన్, కాపర్, ఐరన్, జింక్ లోహాల చర్యశీలత ఆధారంగా క్రింది వాని అవరోహణ క్రమంలో అమర్చము. అవరోహణ అంటే జింక్, ఐరన్, కాపర్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. అల్యూమినియం కార్బన్ మిశ్రమాన్ని విగ్రహాల తయారీలో వాడతారు, అది తప్పు. ఈ క్రింది వానిలో వేనిని నీటితో కలిపి చల్లార్చడం ద్వారా కోసిన కాయగూరలపై ఏర్పడే గోధుమ రంగును నిరోధించవచ్చు. వినీగర్, నిమ్మరసం, అస్కార్బిక్ ఆమ్లం. జతపరచండి. సింబల్స్ మాట. 1వ సింబల్ బ్లీచ్ చేయుట, 2వ సింబల్ ఇస్త్రీ చేయుట, 3వ సింబల్ ఉతుకుట, 4వ సింబల్ బ్లీచ్ చేయరాదు. 108 యాడ్ స్కోర్. సూచించే యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండేది. మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ క్రిందలో రీసైక్లింగ్ చేయలేనిది LDPE. జతపరచము. గ్రీజు, నూనె మార్కులను తొలగించుటకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తారు. మంటను ఆర్చడానికి ఆక్సాలిక్ ఆమ్లం ఉపయోగిస్తారు. సిరా మార్కులను తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తారు. శీతల పానీయాలు కార్బోనిక్ ఆమ్లం. XYZల రంగులు వరుసగా. X అనేది ఎరుపు రంగు, Y అనేది రంగు ఉండదు, Z అనేది ఎరుపు. ఈ ప్రయోగంలో వాయువు డాష్ వెలువట వలన సునోపు తేడా పాలవలే మారినది కార్బన్ డైఆక్సైడ్. అందరికీ తెలిసింది, ఎప్పటి నుండో చాలా చాలా ఫేమస్ బిట్ ఇది. బయాలజీ. పై చిత్రంలోనే ఇవ్వబడిన జీవి ఏ రకమైంది? శిలీంధ్రము. సంయుక్త బీజము, విత్తనము, కొత్త మొక్కలు ఇవి ఏర్పడే క్రమం. 1 సంయుక్త బీజము, 2వది విత్తనము, 3 మొక్కలు. వాడిచ్చిందే కరెక్ట్, అదే ఆర్డర్. పత్రంలోని కోరకాల నుంచి కొత్త మొక్కను ఉత్పత్తి చేసే మొక్క ఏది? బిగ్నోయా. ఈ క్రింద జతపరచండి. జిలేబీ, బార్ స్క్రీన్, ఈస్ట్. జిలేబీ అనేది ఈస్ట్ వల్ల వస్తుంది. మురికి నీటి శుద్ధి, బార్ స్క్రీన్. హార్నస్, మగ్గం. పరాన్నజీవి మొక్క, అస్టోరియా. సెర్కోస్పోరా, శిలీంధ్రం. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ తప్పు, బి ఒప్పు. అంటే బి రైట్. నత్రజని తక్కువ ఉన్న నేలలో మాత్రమే కీటకారి మొక్కలు పెరుగుతాయి, ఇది రైట్. పాట్ అన్నది తూర్పు భారతదేశంలో లభించే ఒక రకమైన పట్టు. మెథిలిన్ బ్లూ అనే ద్రావణాన్ని ఉపయోగించి ఈ కణాంగాన్ని గుర్తించవచ్చు, కేంద్రంగా గుర్తించవచ్చు. ఆహారంలోని అంశాల నిర్ధారణ పరీక్షలో కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఉపయోగించి చేసే పరీక్షలో ఏర్పడే ముదురు నీలిరంగు పదార్థం వేటిని నిర్ధారిస్తుంది? ప్రోటీన్లు నిర్ధారిస్తుంది. ఈ క్రింది వాటిలోని అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడే క్షారం ఏది? అల్యూమినియం హైడ్రాక్సైడ్. టై అండ్ డై జమదాని. బసిలర్ తురంజినిస్, బయోపెస్టిసైడ్. జాన్ స్వార్మర్ డాన్, సూక్ష్మజీవుల పరిశీలన వర్ణన. ఎడ్రినాలిన్, ఉద్వేగాలు. మైక్రో ఆర్థోపోడా, స్కాబిస్. సూర్యుడి నుండి వెలువడే శక్తిలో ఎంత శాతం భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవరి చేయడానికి ఉపయోగపడుతుంది? 30%. ఈ క్రింద సరికాని వాక్యం ఇది. దక్కన్ జాతి రెక్కలు లేని ఆకు మిడత రబీ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రజెంట్ అయితే ఆన్సర్స్ మీరు టిక్ చేసుకోండి. 126 2, 127 3/8. ఇదంతా సాల్వ్ చేస్తే 3/8 వస్తుంది. 128 ఇదంతా సాల్వ్ చేస్తే 11 √11 వస్తుంది. 129 3, 130 2, 131 4, 132 0. ఇది 0 ఎందుకు వస్తుందంటే మనం స్క్వేర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ -2 స్క్వేర్ 4 అవుతుంది. ఇక్కడ -2 కనుక -2 అటు సైడ్ వెళ్తే మనకి ప్లస్ అవుతుంది అన్నమాట. మనకి మైనస్ అడిగేది కనుక 0 అవుతుంది. అదే ప్లస్ అయితే 2 అన్నమాట. 133 4 √5, 134 0,
135. దీన్ని సాధిస్తే 16 వస్తుంది, దీన్ని కూడా సాధిస్తే 32 వస్తుంది. కనుక ఆన్సర్ 2 సరైనవి. ఓకే, ఇక్కడ ఎక్స్ ఏంటంటే మనకి కొన్ని ఆడ్ సంఖ్యలు కొన్ని ఈవెన్ సంఖ్యలు ఉన్నాయి కనుక సగం మిగులుతాయి, ఇక్కడ సగం మిగులుతాయి. రెండు మనం యాడ్ చేస్తే ఏంటంటే ఈవెన్ నెంబరు ఉంటాయి, ఆడ్ నెంబర్ పోతాయి కనుక 2018 అనేది ఆన్సర్. ఈ పై ఏవి తీసుకున్నా కనుక మనకి సరైన ఆన్సరే. 138 3, 139 1, 140 4, 141 4, 142 5, 143 2, 144. ఇది మనకి 10th క్లాస్ లెక్క, మనకి 8th క్లాస్లో కూడా ఉంది. 8th క్లాస్లోని లెక్క ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏ తర్వాత అంటే a + b a - b కనుక a² - b² అంటే c, తర్వాత వాడు అన్నింటిని కలుపుతాం d, తర్వాత b అంటే acdb అనేది థర్డ్ ఆప్షన్. మనకి ఒకటి 90 degrees 90 113 69, 69ని 3 అంటే 72, 72 82 182, 182ను 90, 182 90 72 కనుక 88. ఎక్స్ అనేది 88. ఎక్స్ 88 అయితే జెడ్ అనేది 92, ఎందుకంటే రెండు కూడా మనకి ఒక సరళ కోణం. ఆటోమేటిక్గా వై అనేది ఏమవుతుంది మనకి దీనికి ఆపోజిట్ కనుక 67. చరిత్ర. కుతుబ్ మినార్ను నిర్మించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ప్లాసీ యుద్ధం ఎవరెవరికి జరిగింది? సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1930 సంవత్సరంలో జరిగింది. ఇవ్వబడిన మ్యాప్ ఆంధ్రప్రదేశ్లోని ఏ కోస్తా జిల్లాది? కృష్ణా జిల్లా. మున్సబ్దారీ విధానం రెవెన్యూ అసైన్మెంట్ అంటారు. అక్బర్, సుల్హా-ఈ-కూల్, జాగీర్దార్ శ్రేణి, జమీందార్, వంశపారపర్య అధిపతి. శాసనాలలోని ఏ భాగాన్ని ప్రశస్తి అంటారు? మొదటి భాగాన్ని. కితాబ్ ఆల్ హింద్ అనే అరబ్ గ్రంథం ఏది? ఆల్ బెరూని. క్రీస్తుశకం 1190 సంవత్సరంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? మొఘలులు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం క్రీస్తుశకం 1509 నుండి 1529. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. ఇది మెరిసే ఖనిజం. విద్యుత్ పరిశ్రమలో దీన్ని ఉపయోగిస్తారు. ఇది సన్నటి పొరలో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం. అబ్రకం. కింది మనం జతపరచండి. జూన్ 21 కర్కట రేఖ మీద సూర్యుడు. మార్చ్ 21 భూమధ్య రేఖ మీద సూర్యుడు. డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యుడు. సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీద సూర్యుడు. మిస్టర్ రవి ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దును తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రింద ఏ పటం అతనికి ఉపయోగపడుతుంది? భారతదేశ భౌతిక పటం మాత్రమే ఉపయోగపడుతుంది సరిహద్దులు తెలుసుకోవడానికి. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో 2 ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఇన్యూయిట్, యూపిక్. వాళ్ళ భాషలు ఇన్యూయిట్ అంటే ప్రజలు మరియు మూలవాసులు. ఇది ఎందుకు డౌట్ అనిపిస్తుంది? దీని ఆన్సర్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్న తర్వాత చూసుకోండి. ఈ బొమ్మ దేనిని సూచిస్తుంది? ఖండ తీరపు వాలు. భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు. భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసే టాపోసీట్లలో సాంప్రదాయ సంకేతాలను ఉపయోగిస్తారు. నిర్జన కోట. ఈ గుర్తు నిర్జన కోట. దేవదారు చెట్లు అడవులు సాధారణంగా ఎక్కడికి లభిస్తాయి? హిమాలయాలకు లభిస్తాయి. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో టంజానియాలో కలదు. ఇవ్వబడిన నదులు ఉత్తరం నుండి దక్షిణకు సరైన క్రమంలో అమర్చండి. ఉత్తరం నుండి దక్షిణకు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ. భారత రాజ్యాంగంలో దేశంలోని ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరికి అప్పగిస్తుంది? ఎన్నికల సంఘానికి. సర్వసత్తాక అంటే నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది. గణతంత్ర దేశాధినేత ఎన్నికైన వ్యక్తి. సౌభ్రాతృత్వం ప్రజలు అన్నదమ్ములు అక్కచెల్లు మాదిరిగా మెలగాలి. లౌకిక ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వరాదు. ఇదంతా కరెక్టే. మొత్తం ఈ కొటేషన్ ఎవరు చెప్పారంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాలు ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అనే సిద్ధాంతం అనుసరించబోతున్నాయి. మన సామాజిక ఆర్థిక జీవితాల్లో మనకున్న సామాజిక ఆర్థిక చట్టం కారణంగా ఒక మనిషి ఒక విలువ అన్న సూత్రాన్ని అమలు చేయలేము. ఈ వైరుధ్యాన్ని జీవితం ఎంతకాలం భరించాలి? సామాజిక ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి? ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులు పడుతుంది అని చెప్పింది ఎవరు? మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలోని ద్రవ్యం బ్యాంకుకు సంబంధించి ఏ చట్టమైన ఎవరు తయారు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణని ఇచ్చింది? 2002. ఈ బిట్లన్నీ కూడా ఏంటంటే నేను పెట్టిన
ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్సి మనకి సోషల్ విభాగంలో అన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను, అప్పుడు పెట్టినవి అలాగే వస్తాయి. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్కి నిజంగా ఒక మంచి ఛానల్ ఇది. నిజంగా ఈ ఛానల్ మటుకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్కి ఇంకా మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. కనుక తప్పకుండా ఈ ఛానల్ని మీరు ఆదరించండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాళ్ళలో శ్రీ విద్య అణగారిన వర్గాలతో పాటు సామాన్యుల విద్య కోసం కృషి చేసింది ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవత పోచమ్మ. రాష్ట్ర గవర్నర్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎకనామిక్స్. భారతదేశంలో ఔషధాల తయారీలో ప్రపంచ దేశంలో మన స్థానం 4వ స్థానం. చాలా చాలా ఇంపార్టెంట్, 4వ స్థానం. కంకరాలతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నది ఎవరంటే జాన్ లేడన్ మెక్ అడమ్. కాగిత ప్రక్రియలో ఉపయోగపడే దశలు వరుసగా ముందు కటింగ్ చేస్తారు, తర్వాత కలపగుజ్జు తయారు చేస్తారు, తర్వాత గుజ్జును పరచడం. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుజ్జును పరచడం దశ అనేది. నెక్స్ట్ ఒత్తి పెట్టడం, ఆరబెట్టడం, చుట్టడం, నెక్స్ట్ ముక్కలు చేయడం. మౌర్యుల కాలంలో పానా అనే నాణం ప్రామాణికంగా ఉండేది. దీనిని దేంతో తయారు చేస్తారు? వెండితో తయారు చేస్తారు. కార్ల ఉత్పత్తిలో వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టిన విధానం అసెంబ్లీ లైన్. ఇది ఫ్రెండ్స్ ఎన్ఎంఎంఎస్ ఈరోజు జరిగిన మెంటల్ ఎబిలిటీ అండ్ సాడ్ స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఈ 180 బిట్లో ఏవైనా సరే రాంగ్ మీకు అనిపిస్తే తప్పకుండా నాకు తెలియజేస్తే వాటి యొక్క ఆన్సర్స్ క్వశ్చన్ నెంబర్తో సహా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నాకు ఒకవేళ అటువంటి ఏవైనా మీరు కనుక్కున్నట్లయితే నాకు తెలియజేస్తే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అప్పుడు ఆ వాటిని డిస్క్రిప్షన్లో చూసి మీరు సరైన సమాధానంగా ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఏంటంటే ఎక్స్పర్ట్స్ తయారు చేయబడింది. ఇది ప్రామాణికమైంది, 99% ప్రామాణికమైంది. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఖచ్చితంగా మేము వాళ్ళని అడిగి మీకు డిస్క్రిప్షన్లో ఆన్సర్ పెడతాం. ఏదైనా సరే అంతిమ ఫైనల్ కీ అనేది మన ప్రభుత్వం వారిచే రిలీజ్ చేయబడిన కీ ఆధారంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఓన్లీ మీ అవగాహన కొరకు మాత్రమే. ఇంకా దీని గురించి ఏమైనా సందేహాలు, డౌట్లు, మీ మార్క్స్ ఎన్ని రావాలి, ఇంకేమైనా మీకు దీని మీద డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడిగితే నేను గ్యారంటీ చెప్తాను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గౌరీ స్మార్ట్, గౌరీ శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.